1930లో సైమన్ కమిషన్ లండన్లో తన నివేదికను బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది. సైమన్ కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలు: భారత్లో సమైక్య తరహా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయాలి. పరిపాలనలో భారతీయులకు ఎక్కువగా భాగస్వామ్యం కల్పించాలి. చట్టసభల యందు భారతీయులకు ప్రాతినిధ్యం పెంచాలి. పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టడం. భాషా ప్రతిపాదికపై ఒరిస్సా, సింధ్ రాష్ట్రాల ఏర్పాటు. సార్వత్రిక వయోజన ఓటు హక్కు నిరాకరణ. ప్రాథమిక హక్కుల నిరాకరణ. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు. అధినివేశ ప్రతిపత్తి డొమినియన్ స్టేటస్తో కూడుకున్న స్వాతంత్ర్యాన్ని తిరస్కరించటం. 1929లో లాహోర్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశం సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది. 1930లో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించారు. దీనినే ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం అని కూడా పేర్కొంటారు. రౌండ్ టేబుల్ సమావేశాలు సైమన్ కమిషన్ నివేదికలోని అంశాలను చర్చించడం కోసం భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరపటం కోసం బ్రిటిష్ వారు లండన్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. భారతదేశ పరిపాలన కోసం భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయే పరిపాలనా సంస్కరణలో భారతీయుల అభిప్రాయాలను సేకరించుటకు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930 నవంబర్ 12 టు 1931 జనవరి 19 వరకు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931 సెప్టెంబర్ 7 నుండి 1931 డిసెంబర్ 1 వరకు. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం 1932 నవంబర్ 17 నుంచి 1932 డిసెంబర్ 24 వరకు. మహాత్మా గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనారు. సమావేశానికి ముందు గాంధీజీ, లార్డ్ ఇర్విన్ మధ్య ఒక ఒప్పందం మార్చి 5, 1931 కుదిరింది. దీనినే ఇర్విన్ ఒప్పందంగా పేర్కొంటారు. ఈ ఒప్పందం పరిపాలనా అంశాలకు సంబంధించి